హలో గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ కన్నప్ప యాక్టెడ్ బై మంచు విష్ణు, మోహన్ బాబు గారు అండ్ ప్రభాస్ గారు. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ చూసాక నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నీరసం వచ్చేస్తుంది నాకైతే. ఏదో ఏదో జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని సీన్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి. ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ ఏదో పిల్లలు ఫైట్ చేసుకున్నట్టు ఉంటుంది. మనకు ఆడేదో వార్ జరుగుతుంది అన్న ఫీల్ కూడా రాదనమాట. ఏదో పిల్లలు కొట్లాడుకుంటారన్నట్టు ఉంటుంది. ఆ గోడౌన్‌లో ఒక ఆవిడకి దేవత అయితే ఒళ్ళుకొస్తుంది. ఆవిడ యాక్టింగ్ చూసి అబ్బా! అబ్బా! అనిపించింది నాకైతే. ఏం యాక్టింగ్ అది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బోరింగ్. దేవుడి సినిమా అని చెప్పి ఎలాంటి బీజీఎం కొట్టారు. ఒక కమర్షియల్ మూవీలో హీరోకి ఇచ్చే ఎలివేషన్ బీజీఎం అయితే కొట్టారు దీంట్లో దేవుడి సినిమా. ఏం నచ్చలేదు నాకైతే అది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ హాఫ్‌లో చెప్పుకోదగ్గ విషయాలు ఏమన్నా ఉన్నాయంటే మోహన్ బాబు గారి ఇంట్రో సీన్. దాంట్లో బీజీఎం వస్తది. అది బావుంటది. అండ్ ఆయన యాక్టింగ్ కూడా చింపేశారు మోహన్ బాబు గారు. మోహన్ లాల్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ ఉన్నంత వరకు. ఏ గుడ్ క్యామియో అని చెప్పొచ్చు. ఇది ఆయన డబ్బింగ్ అయితే చిన్న పిల్లలు చెప్పినట్లుంది. అదొకటి మార్చుంటే సరిపోయేది. ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మంచు విష్ణు నుంచి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు కూడా అలానే ఉంటుంది. ఓ 15 నిమిషాలు ఏందిరా నాకు ఈ సావు ఎళ్ళిపోదాం అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ప్రభాస్ గారు ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి కథ మారుద్ది. ప్రభాస్ గారి ఎంట్రీతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఒక్కో సీన్ ఒక్కో డైమండ్ అని చెప్పొచ్చు. ఒక సీన్ ఉంటది టెంపుల్ ఎక్స్‌ప్లెయిన్ తెలియజేస్తూ ఆ సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అది చాలా బాగుంది కూడా. థియేటర్‌లో హీరో ఇంట్రొడక్షన్ కంటే ప్రభాస్ గారి ఇంట్రొడక్షన్‌కే థియేటర్‌లో మూత మోగిపోయింది. ప్రభాస్ గారు అయితే యాక్టింగ్ కుమ్మేశారు. ఆయన గురించి తెలిసిందే పాన్ ఇండియన్ స్టార్. అలానే చేశారు యాక్టింగ్. కూడా బాగుంది. రుద్ర అనే క్యారెక్టర్ చాలా బాగుంటది సినిమాలో. ఈ క్యారెక్టర్ వల్లే కొన్ని మార్పులు అయితే చూస్తాం మనం. ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత ఇంకా లాస్ట్ ఒక 45 మినిట్స్ క్లైమాక్స్ చాలా బాగుంటది. మంచు విష్ణు గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటది అప్పుడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కూడా చాలా బాగా చేసింది. అప్పుడు ఈ యాక్టింగ్ అంతవరకు ఎందుకు చేయలేదా అనిపించింది నాకైతే. లాస్ట్ 45 మినిట్స్ అంటే చాలా బాగా నచ్చింది. ప్రభాస్ గారు కుమ్మేశారు. మంచు విష్ణు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఇంకా 'శివ పాటలో యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. ఆ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్‌లో ఎందుకు చేయలేదనిపించింది. లాస్ట్ 45 మినిట్స్ చాలా బాగుంది మూవీ అయితే. పాయింట్‌లోకొస్తారు. పాయింట్ చాలా బాగుంటది. చాలా బాగుంది సినిమా లాస్ట్ 45 మినిట్స్. ఇలానే ఫస్ట్ హాఫ్‌లో చేయింటే ఇంకా చాలా బాగుండేది. మూవీ హిట్ అయ్యేది. శివపార్వతులుగా చేసిన అక్షయ్ కుమార్ అండ్ కాజల్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. యాక్టింగ్ విషయానికొస్తే అందరూ చాలా బాగా చేశారు. విష్ణు గానివ్వండి, ప్రభాస్ గారు గానివ్వండి, మోహన్ బాబు గారు గానివ్వండి, మోహన్ లాల్ గారు గానివ్వండి చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ ఒకటే. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ తీసేసి ఓన్లీ సెకండ్ హాఫ్ పెట్టినా చూస్తారు. గంటైనా మూవీ అదే బాగుంటది. ఫస్ట్ హాఫ్ తీసేసినా మేలే. అంతే గైస్, ఓవరాల్‌గా ఈ మూవీకి నేను 2.7 ఇస్తాను ఔట్ ఆఫ్ 5. అబోవ్ యావరేజ్ మూవీ. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు థియేటర్‌లో. ప్రభాస్ గారి ఫ్యాన్స్ మీరు ఖచ్చితంగా ఎళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ సెకండ్ హాఫ్ వెళ్ళిపోండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు గనుక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.